నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. బుడమేరుకు సమాంతరంగా మరొక ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలి. అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు. సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. మృతుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు పాలెంలో ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీటీసీ చదివిన సుస్మితకు డిఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె 5 ఏళ్ల కూతుర్ని గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజీ సుమ కుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తారని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. బుడమేరు ఛానల్కు సమాంతరంగా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో మరొక కొత్త ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు ఛానల్కు సమాంతరంగా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో మరొక కొత్త ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు ఆకస్మిక వరదల అనంతరం గండ్ల పూడ్చివేతకు సంబంధించిన అంశంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలోకి కలిసేలా విస్తరించాలని సూచించారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సాయంతో మున్సిపల్, రెవెన్యూ శాఖలను కూడా కలుపుకుని పోవాలని అన్నారు. భవిష్యత్తులో విజయవాడకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 70,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరో 50,000 వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ఇంధనం శాఖ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 70,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరో 50,000 వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ఇంధన శాఖ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించి ఆయన 2 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 11 కోట్లతో నిర్మించనున్న 2 సబ్స్టేషన్లకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా వినియోగానికి తగినట్లు నాణ్యమైన విద్యుత్ను అందించే దిశగా 2 సబ్స్టేషన్లు అందుబాటులోకి తీసుకున్నారన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అద్దంకిలో 1700 కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చామని, రానున్న రోజుల్లో మరో 500 కొత్త విద్యుత్ స్తంభాలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చి 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చి 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దేవాదాయ శాఖ అధికారుల అవినీతి కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆమె ఆక్షేపించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలకు బదులు ₹1 పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. పాలకులు యథారాజా తథా ప్రజ అని, ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు, అధికారులు అలాగే ఉంటారు, అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా, అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం, ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి. ఏమాత్రం జాలి, ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, మీరు అక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను, మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా, కనీసం ఆ బాధిత కుటుంబాలు, తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్‌గ్రేషియా కనీసం ₹1 ఇవ్వండి. అదేదో డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు, కొంత ఆర్థికంగా తర్వాత వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లాగూ చెయ్యరు. ఇంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందండి? తూతు మంత్రంగా వేశారు, అది ఎటుపోయిందో కూడా పోయింది. అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది, సిట్ వేశారు, ఆ సిట్ ఎటుపోయిందో పోయింది. ఏంటండి ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ జీవితం ఇంకెప్పటికీ మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి, ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు, అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు, అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని నేచర్ తిరగబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు. పాలకుల దౌర్జన్యాలను త్రిప్పికొట్టేలా కార్మిక వర్గం సంఘటితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం పిలుపునిచ్చారు. పాలకుల దౌర్జన్యాలను తిప్పికొట్టేలా కార్మిక వర్గం సంఘటితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వాడవాడ సిఐటియు జెండాలను కార్మికులు ఎగరవేశారు. పట్టణంలో ఉన్న రైసు మిల్లులు, బజారు జట్లు, భవన నిర్మాణ కార్మికుల కోడళ్ల వద్ద ఈ జెండా ఆవిష్కరణలు జరిగాయి. స్థానిక వెలంపేట రామాలయం ప్రాంగణంలో కార్మికులతో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం కార్మికులంతా పట్టణ వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ హక్కులన్నింటినీ కూడా దెబ్బతీస్తారు. కార్మిక వర్గం మేము 10 గంటలు ఎక్కువ 10 గంటలు భరించలేము. మేము మనుషులు, ప్రాణం ఉన్న మనుషులు. 24 గంటల్లో 20 గంటలు 22 గంటలు పనిచేయటం మా వల్ల కాదు. మాకు ప్రాణం ఉండాలి, మేము జీవించాలి అని మొట్టమొదటిగా
పని గంటలు తగ్గింపు కోసం జరిగినటువంటి పోరాటం 1889లో అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాన్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, పోలీసులు, అధికార యంత్రాంగం దుర్మార్గంగా కాల్పులు జరిపి రక్తపు ముంచి కార్మికుల యొక్క ప్రాణాలని బలి తీసుకున్నారు. తిరిగి కార్మిక నాయకుల్నే ముద్దాయిల్ని చేసి తప్పు పట్టి వారిని ఉరి తీశారు. అటువంటి ప్రాణత్యాగ ఫలితం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కొన్ని హక్కులైనా సాధించుకొని అమలు జరిపించుకుంటారు. మేడే అమరవీరులకి అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఉద్యోగుల హక్కుల కోసం తమ ప్రాణాలని అర్పించినటువంటి అమరవీరులు అలాగే దేశాల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా మనం ఘనంగా నివాళులర్పిద్దాం. ఈ మేడే యొక్క ప్రాధాన్యత మన దేశంలో మరొకటి కూడా ఉన్నది. పీడిత ప్రజల హక్కుల కోసం తన యావత్ జీవితాన్ని అర్పించి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క జననం కూడా ఈ రోజున. అలాగే ప్రపంచ శ్రామిక వర్గం కోసం తన కళాన్ని గళాన్ని వినిపించినటువంటి మహాకవి శ్రీ ఏలూరు జిల్లా వేముడూరు జంక్షన్ కూడలిలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి సిఐ విల్సన్ ప్రారంభించారు. ఏలూరు జిల్లా వేముడూరు జంక్షన్ కూడలిలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి సిఐ విల్సన్ ప్రారంభించారు. మేడే పురస్కరించుకుని స్థానిక రిక్షా కార్మికులకు మానవతా సంస్థ ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులను సిఐ గన్ని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా వేముడోలు మండల అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, రామశెట్టి గంగాధర్రావు, గుల్లా నోకరాజు, గోనుగుంట రమణశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ వేసవకాలం అంతా కూడా చలివేంద్రాలు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మానవతా సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరి కష్టాన్ని నమ్ముకున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మానవతా ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే మరి ఇక్కడ ఆటో రిక్షా సోదరులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి మరి ఏదైతే బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి సందర్భంలో మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసి సెలవు తీసుకుంటాం. మంచి కార్యక్రమానికి నేను కూడా పాలి భాగస్వామి అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవతా వారు నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవనీయులు గన్ని వీరాంజనేయులు గారు, సార్ ఎక్స్ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండడం కూడా చాలా సంతోషం. నేను ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి సార్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆయన ఒక సింప్లిసిటీకి అది ఒక నిదర్శనం. ఒక మంచి ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తున్నారు. అట్లాగే ఈ మానవతా ఏదైతే ఉందో చాలా మంచి యాక్టివిటీ ఇది. మా జిల్లా పోలీస్ తరఫున కూడా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ కానీ, మా ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ కానీ ఇట్లాంటివి చాలా ఆర్గనైజ్ చేస్తున్నారు. మా తరఫు నుంచి కూడా మీ కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని, మా సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా మా వంతు మీకు విరాళ రూపంలో కానీ ఏ రూపంలో కావాలన్నా సరే మేము అందించడానికి భీముడోళ్ళు పోలీస్ తరఫున కూడా మేము కూడా ముందు వస్తాం, మీ వెనక మేము కూడా నడుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ప్రపంచ కార్మికులందరికీ మేడే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒకే రోజు 2 పెద్ద వయసు గల ఆబోతులు మరణించాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒకే రోజు 2 పెద్ద వయసు గల ఆబోతులు మరణించాయి. స్థానిక రెస్ట్ ఆఫీస్ రోడ్ లో ఒకటి, బ్యాంక్ కాలనీలో మరొక ఆబోతు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు శంకర దాసు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. విషపూరితమైన ఆహారం తినడం వల్ల ఒక ఆబోతు చనిపోయిందని, గత కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడిన మరొక ఆబోతు చనిపోయిందని తెలిపారు. అనంతరం భీమవరం మున్సిపాలిటీ వారి సహకారంతో ఆ 2 ఆబోతులను అంత్యక్రియలు నిర్వహించారు. భీమవరంలో ఇలాంటి ఆబోతులు పదుల సంఖ్యలో ఉన్నాయని, వాటిని సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని ఆయన మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మన భీమవరం ప్రాంతంలో రెస్ట్ ఆఫీస్ రోడ్ లో ఒక ఆంబోతు, బ్యాంకులలో ఒక ఆంబోతు, ఈ రోజు 2 ఆంబోతులు చనిపోవడం అయితే జరిగింది. ఇది అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కొన్ని రోజులుగా బాధపడుతూ చనిపోవడం అయితే జరిగింది.
మన మున్సిపాలిటీ వారి సహకారంతో, మన బాబీ వాళ్ళ సహకారంతో ఈ ఆంబోతులకి అంకితం అయితే చేయడం జరిగింది. దయచేసి రోడ్ల మీద ఆంబోతుల్ని వదలొద్దని చెప్పి వాటికి సరైన ఒక సురక్షితమైన ప్రదేశాన్ని భీమవరం ప్రభుత్వం వారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వాటికి ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాము. ఇటువంటి ఆంబోతులు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నవి. ఇవి బాగా వయసు ముదిరిపోవడం వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ రోడ్ల మీద తిరగడం జరుగుతుంది. ఇలా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి రోడ్ల మీద ప్లాస్టిక్ తిని చనిపోవడానికి ముఖ్య కారణం అవుతున్నాయి. దయచేసి ఇవి గమనించమని చెప్పి భీమవరం మున్సిపాలిటీ వారిని, ప్రభుత్వం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దర్శించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. It's a privilege and arrangements were so good, and it's a great privilege to worship the Lord. We feel always, that we condemn terrorist acts, and we feel for the victims. But you were supported in Sri Lanka, Indian? Sri Lanka. Of course, any country, that we are against any terrorist activity. Your fisherman is every time is fisherman's problem. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సికింద్రాబాద్ పార్ట్ టైం అధ్యాపకుల ధర్నాకు మద్దతు తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సికింద్రాబాద్ పార్ట్ టైం అధ్యాపకుల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన పార్ట్ టైం టీచర్ల అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ విషయమై 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను పర్మనెంట్ చేశారు, కానీ పార్ట్ టైం వాళ్ళను వీళ్ళని చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఉంటే కూడా అంటే 15 గంటల జీతం మాత్రం ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు, అదర్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు, ఫ్యామిలీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవి లేకుండా వీళ్ళని నిలువున శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈరోజు అన్ని యూనివర్సిటీలో కలిసి 3,000కి పైగా వేకెన్సీలు ఉన్నాయి, భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళ అనుభవం, విషయాల పరిజ్ఞానం, వీళ్ళు బుక్కులు రాస్తున్నారు, థీసిస్ రాస్తున్నారు, పిహెచ్డీలు ఇస్తున్నారు, విశేష పరిజ్ఞానం ఉంది. వీళ్లకు మించిగా కొత్తలో వచ్చేమన్నా చేసేదేమి ఉండదు. కాబట్టి వైద్యం లోపల, విద్య లోపల అనుభవానికి మించినటువంటిది వేరే లేదు. కాబట్టి విశేష పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, అనుభవం ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వీళ్ళని భర్తీ చేస్తూ మిగతా పోస్టులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. బుడమేరుకు సమాంతరంగా మరొక ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలి, అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు. సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. మృతుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.